తెలుగుదేశం పార్టీ 94 స్థానాలలో అభ్యర్థులు ప్రకటించినప్పటికీ అభ్యర్థుల జాబితాలో ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉన్నదన్న అంశం మీద పరిశీలన జరుగుతూనే ఉంది. ఆల్రెడీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్తున్నారు. అలాగే కొలికపూడి శ్రీనివాసరావు అని టీవీలో వచ్చే ఆయనకి తిరువూరులో అవకాశం కల్పించారు. ఆయన తనకు అవకాశము అంటే అమరావతి ప్రాంతంలో ఇవ్వాలని కోరినప్పటికీ ఆయనకి తిరువూరులో అవకాశం కల్పించారు. ఆయన ఇప్పటికే సైకిల్ వేసుకుని తిరువూరులో పర్యటిస్తున్న దృశ్యాలు కొన్ని వీడియోలు ఇప్పుడే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో తెలుగుదేశం జాబితాలో దాదాపు 20% మందికి 94లో 20% మందికి తన సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు సీట్లు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. రాష్ట్రంలో కమ్మ కులస్తులు 4.5%, చంద్రబాబు తొలి జాబితాలో దాదాపుగా 20% మంది తెలుగుదేశం సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. వారి పేర్లు ఏంటో చూద్దాం. విశాఖ వెస్ట్ వెలగపూడి రామకృష్ణ, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, వినుకొండ జీవి ఆంజనేయులు, పర్చూరు ఏలూరు సాంబశివరావు, ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, కళ్యాణదుర్గం అమలినేని సురేంద్రబాబు, ఉరవకండ పయ్యావుల కేశవ్, రాప్తాడు పరిటాల సునీత, హిందూపురం బాలకృష్ణ, కుప్పం చంద్రబాబు, తెనాలి నాదెండ్ల మనోహర్. రాప్తాడు పరిటాల శ్రీరామ్ గత ఎన్నికల్లో 2019లో ఓడిపోయిన పరిటాల శ్రీరామ్కి ఇవ్వకుండా ఆయన తల్లి పరిటాల సునీతకే కేటాయించారు. ఇంకో సీటు ఆయనకి శ్రీరామ్కు కేటాయించే అవకాశాలు కనిపించడం లేదు. ఒక కుటుంబానికి దాదాపు ఒక సీటు మాత్రమే అన్న సిద్ధాంతాన్ని పాటించినట్లుగా ఉన్నది. అలాగే మామూలుగా బీసీ ఫోకస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి తన అభ్యర్థులలో బీసీలు ఎక్కువగా ఉండేలాగా చంద్రబాబు కూడా జాగ్రత్త పడుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో చూడాలి. పవన్ కళ్యాణ్ తన 24 సీట్లలో ఇప్పటి వరకు ప్రకటించిన వాటిలో బీసీలకు ఎక్కువ పెద్దపీట వేసినట్టు కనపడలేదు. కేవలం 5 ప్రకటించారు కాబట్టి ఆయన విమర్శించడం కూడా సరికాదు. ఆయన ఎటువంటి సామాజిక న్యాయాన్ని పాటిస్తాడో చూడాల్సి ఉన్నది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యత, రాజకీయ ప్రాధాన్యత క్రమంగా క్షీణించిపోతున్నది. అది ఇప్పుడు తాజాగా ఉన్న లెక్కల్లో చూస్తే తెలంగాణలో కేవలము 3 సీట్లలో మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 15 మంది వరకు ఉన్నట్లున్నది. ఇది అంటే ఈసారి ఎన్నికల్లో ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అనేది చూడాలి. గతంలో ఒకానొక దశలో 1994-95 ప్రాంతంలో 54 మంది కమ్మ సామాజిక అన్ని పార్టీలో కలిసి కమ్మ సామాజిక వర్గం వారు ఉన్న ఒక నేపథ్యం ఉన్నది. ఇప్పుడు తాజాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో వారి ప్రాధాన్యత 7 నుంచి 3కి తగ్గిపోయినట్టుంది. 5 నుంచి 3కు తగ్గిపోయింది. అలాగే రెడ్డి సామాజిక వర్గం వారు 43 మంది నెగ్గారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 49 మంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. వచ్చే అసెంబ్లీలో పరిస్థితి ఏమిటన్నది అంటే జగన్మోహన్ రెడ్డి బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ రెడ్లకు సీట్లు కూడా కేటాయించడంలో కూడా తగ్గించే అవకాశాలు కనిపించడం వల్ల వారి సంఖ్య కొంత గణనీయంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి.